సన్నిహితులు గాని, ఎవరైనా తెలిసిన వాళ్ళు గాని, ఇంకో ముద్దు పేరు ఏదో ఉందని విన్నాను మీకు. కొంతమంది ముద్దుగా ఏందంటే గుద్ద బలుపు గోపాల్ రెడ్డి అని పిలుస్తారు. బలుపు ఎక్కువ అనుకోవచ్చు అనుకోవద్దు, నా క్యారెక్టర్ అది. ఎవరైనా ఇన్స్పిరేషన్? ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు లేదు కదండి. నేను యాక్చువల్గా ఫస్ట్ కాలేడు కదా, మీకనే ఎక్కువ కష్టపడాలి ఉన్నారు కానీ అందరు దిల్ రాజు కాలేరుగా. అలాగా మీకు డైరెక్ట్లో కాలందరూ ఎరుపు కాదు. కెరియర్లో మీకు ఎవరైనా వెన్నుపోటు పొడిచింది ఉందా? వెన్నుపోటు నాకు ఎవడు పొడిచేంత ధైర్యం ఉండదు కాదండి. ఒకటి నాకు ఏంటంటే అందరూ ఏమంటారంటే వాడికి కొంచెం నోటుదోలు ఎక్కువ. నోటుదోలు అంటే చిరంజీవి గారి గురించి ఒకసారి చెప్పండి. ఆయన అసలు మామూలు హార్డ్ వర్క్ ఉండదు, అస్సలు విసుగు ఉండదు, ఏముండదు, చాలా జోవియల్గా ఉంటాడు. మీ ఫేవరెట్ డైరెక్టర్? పంచైన డైరెక్టర్ సుకుమార్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఈ డైరెక్టర్లు చేయలేని ఆయన చేస్తారు. మీరు ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు, ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు? ఒకటి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదంటే ఒకటండి, మ్యాక్సిమం నాకు తెలిసి నా బలుపు ఒకటి. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. క్యాప్కి మీకు ఏంటి అనుబంధం? ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా అలా పెట్టుకుని ఉన్నారు. నేను స్వతహాగా నాకు ఇన్నర్గా ఏంటంటే నేనే ఒక కృష్ణులా ఫీల్ అవుతా. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. చాలా మంది నా క్యాప్ లేకపోతే గుర్తుపట్టలేరు. నమస్కారం అండి, నా పేరు ఆనంద్ కుమార్. వెల్కమ్ టు ఫిల్మ్ నగర్ కథలు. ప్రముఖ దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు, వివి నాయక్ గారు, తేజ గారు అండ్ బోయపాటి శ్రీనివాసరావు గారి దగ్గర 30 సంవత్సరాలు కోడైరెక్టర్గా పనిచేసిన గజ్జెలు గోపాల్ రెడ్డి గారితో ఈరోజు ఎపిసోడ్ వెళ్దాం. నమస్తే అండి గజ్జెలు గోపాల్ రెడ్డి గారు. నమస్తే బ్రదర్, బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ. మీకు సన్నిహితులు కానీ, ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, ఇంకో ముద్దు పేరు ఏదో ఉందని విన్నాను మీకు. ముద్దు పేరు కాదు కదండి, మామూలుగా నా పేరు ఏంటంటే గజ్జెల గోపాల్ రెడ్డి. కొంతమంది ముద్దుగా ఏంటంటే గుద్ద బలుపు గోపాల్ రెడ్డి అని పిలుస్తారు. ఎందుకంటే స్వతహాగా నాకు బలుపు ఎక్కువ అనుకోవచ్చు అనుకోవద్దు, నా క్యారెక్టర్ అది. ఓకే సార్, అసలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫస్ట్ మీరు ఎప్పుడు వచ్చారు, రావడానికి కారణం ఏంటి, ఎవరైనా ఇన్స్పిరేషన్? ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు లేదు కదండి. నేను యాక్చువల్గా ఫస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చెన్నైకి వెళ్ళాను, మా ఫ్రెండ్స్ వెళ్తా ఉంటే ఏఎంఏ చదవడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అప్పుడు ఫస్ట్ ఇండస్ట్రీ అంతా చెన్నై కదా. అవును, ఎవరికైనా ఉంటుంది సినిమా ఆర్టిస్ట్ని చూడాలి, సినిమా షూటింగ్ ఎలా చేస్తారు అనేది. అప్పుడు నేనేంటంటే కొంచెం ఆ వాహిని స్టూడియో కానీ ఏఎంఏ స్టూడియోకి అలా వెళ్ళి ఈ ఎక్కువ తమిళ్ సత్యరాజ్ కానీ, రజనీకాంత్, శివాజీ గణేష్ను వీళ్ళు షూటింగ్లో జరిగేది. అలా చూస్తూ మామూలుగా అలా ఉంటే ఏంటంటే ఒక ఇంట్రెస్ట్. ఇంకొకటి ఏంటంటే అక్కడ మన సినిమాలన్నీ ఫస్ట్ అక్కడ ప్రివ్యూ చేసేవాళ్ళు అందరికీ, తెలుగు వాళ్ళందరికీ. అప్పుడు మనం ఏంటంటే ఒక చిన్న సంతోషం, ఎందుకంటే ఆంధ్రాలో మనం రిలీజ్ కన్నా ముందు మన సినిమా చూస్తున్నామని ఒక యాంగ్జైటీ ఉంటుంది. అవునండి, అవును. చూసి మనం అసలు అదొకటి. తర్వాత మేము ఒక ఏదైనా కాలేజీ లేనప్పుడు ఏంటంటే ఆ టీ నగర్లో ఉంటారు ఆర్టిస్టులు మొత్తం. అవును, సరదాగా అక్కడ చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఒకసారి ఇట్లే నేను మా ఫ్రెండ్స్ వెళ్తే టీ నగర్ బజుల్లా రోడ్డు సంథింగ్ అనుకుంటా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం ఫస్ట్. వెళ్తే పైన ఉన్నాడు ఇంట్లో. మామూలుగా అప్పుడు ఏంటంటే అక్కడ అబ్జెక్షన్ చెప్పారు, ఎందుకంటే మనకి ప్రాబ్లం లేదు, మనం ఎవరు తెలుగు వాళ్ళు తప్పితే ఎవరు వెళ్ళరు అక్కడికి. వెళ్తే అప్పుడు చిరంజీవి గారు ఏదో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు, సుధాకర్ గారు అంతా ఉన్నారు. చిరంజీవి గారు మామూలు చెప్పాం సోను సోసారి. అది ఏ మూవీ గుర్తుందండి? అది యాక్చువల్గా ఏంటంటే అప్పుడు అడుగుదాం చిరంజీవి గారిని, సార్ మేము ఇలా చదువుకొని వచ్చామని, ఇలా ఏమో చదువుతున్నాం సోను అంటే ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓ అలా ఇలా అని మేము అన్నాం, సార్ ప్రజెంట్ ఏ సినిమా చేస్తారు అంటే బాగుంది అయినప్పుడు. అప్పుడు మహానగరంలో మాయగాడు. ఓహో, మహానగరంలో మాయగాడు చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే మనకి సెల్ ఫోన్స్ ఏదైనా ఫోటోలు తీసుకుందామని ఏమీ లేవు కదా. అప్పుడు మా దగ్గర చిన్న బుక్కులు ఉండేవి, ఆటోగ్రాఫ్ బుక్. ఆ బుక్ ఇస్తే ఆయన సైన్ పెట్టాడు, కానీ ఆ బుక్లు ఎలా పోయినా ఏంటో. అలాగా మామూలుగా అట్లాగా అప్పుడు అక్కడ అబిబుల్లా రోడ్లో దాసనగర్ ఉండేవాళ్ళు, దాసరా గారు, ఆయన ఎదురుగా ఎన్టీ రామారావు గారు. మ్యాక్సిమం అందరూ సరౌండింగ్లో ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద. మనం వెళ్ళినా ఏమంటే చూడడానికి ప్రాబ్లం ఉండే కాదు. దాసరా గారి ఇంటికి ఏంటంటే ఈ మోహన్ బాబు గారు, అప్పుడు మురళీ మోహన్, జయసుధ, జయప్రద వీళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు. మేమేంటంటే ఆ ఈవినింగ్ పూట వెళ్తే అక్కడ చూసి వాళ్ళని ఏంటంటే ఒక చిన్న మనకు సంతోషం కదా, ఎందుకంటే చాలా మందికి లేని అదృష్టం మనకు వాళ్ళు చూడడం అనేది. అవును సార్. అట్లా దాసరా గారి దగ్గర ఉండేవాళ్ళం. నీకు ఇట్లా ఏంటంటే ఒకసారి షూటింగ్కు దాసరా గారి దగ్గరికి ఏంటంటే సంథింగ్ జగన్ షూటింగ్, శోభన్ బాబు, సుమలత. మామూలు గేట్ కాడ వాచ్మెన్ వెళ్ళనివాడు కదా. మనకు కొంచెం అప్పుడు ఏదో తెలివి ఎక్కువ, ఈ చేతిలో పేపర్లు పట్టుకొని వాడు వాచ్మెన్ ఉంటాడు కదా, మనకి అసిస్టెంట్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే దాసర్ గారు నాకు తెలిసి ఫస్ట్ టైం మామూలుగా ఆయన చైర్లో డైరెక్టర్ అనే బ్యాక్ ఉంటుంది ఆయన దాసర్ గారికి. ఒకడు వచ్చేసి ఆయన పర్సనల్గా ఎప్పుడు ఏంటంటే ఒక పెద్దోడు కదా, ఆయన కాలు పిలుస్తూ ఉంటాడు. నేను వెళ్ళి సార్ ఇలా సో సార్ మామూలుగా నేను పెద్దనాన్న పిలిచాను.
దాసరి గారిని. పెదనాన్న అని పిలిస్తే ఒకసారి ఇలా చూశాడు. చూసి నీ వయసు ఎంత అన్నాడు. చెప్పా మామూలుగా. లేదు లేదు నువ్వు నాకన్నా కొంచెం పెద్ద మామూలుగా మీ నాన్న పెద్దగా ఉంటాడు, నన్ను చిన్నాన్న అని పిలువ అన్నాడు. అన్నాను ఆ పక్క వాళ్ళందరూ చూస్తారు మామూలుగా ఏదో ఇట్లా ఇట్లా అని. ఫస్ట్ టైం ఆయన కూడా మామూలుగా ఇలా ధైర్యంగా వచ్చి మామూలుగా పెదనాన్న అని పిలవడం నాకు. ఎందుకంటే అప్పటి నుంచి ఆయన దాసరి గారిని ఒక పెదనాన్నగా పిలువుతా. ఎందుకంటే ఆయన అసలు ఆయన విగ్రహం, ఆయన అసలు డైరెక్టర్స్కి ఒక 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 రోల్ మోడల్ కాదు, ఒక పేరు తెచ్చింది ఆయనే. అంత ముందంతా పెద్ద ఎవరికి డైరెక్టర్లు ఉండేవాళ్ళు కానీ ఆయన తర్వాతనే అట్టుండేది. ఆ తర్వాత ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. తర్వాత పక్కన సోమరావు గారు ఉన్నారు. సోమరావు దగ్గరికి వెళ్ళి సార్ ఆటోగ్రాఫర్ అన్న, సార్ మీ అడ్రస్ రాయండి సార్ అన్న. ఆయన ఏమన్నా అంటే లేదు టోటల్ ఇండస్ట్రీలో ఒకడే శోభన్ బాబు, మీకు చెన్నైలో ఎవడైనా శోభన్ బాబు అని చెప్తానని చెప్పేసి ఆయన. తర్వాత సుమలత గారు అలా మామూలుగా అలా అలా వాళ్ళని చూస్తూ మామూలుగా అప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా వెళ్ళి స్టూడియోలు తిరగడం, వాళ్ళని చూడడం, ఇలా చూడడం. మాకేందంటే మాకు రాయలసీమలో ఏంటంటే ఈ వర్షాలు పడితేనే పంట. ఒకసారి మనకు 2-3 years మాకు కరువు వచ్చింది. ఆ కరువులో మనకేందంటే ఇంటికాడ నుంచి డబ్బులు పంపే పరిస్థితి కూడా లేరు. నాకు అప్పుడు దాసరి గారి దగ్గర రాజేంద్ర ప్రసాద్ గారని ఒక కోడైరెక్టర్ ప్రెసిడెంట్ కూడా ఆయన ఉన్నాడు, చాలా సీనియర్ ఆయన. అంతకుముందు చిన్నోడు పెద్దోడని ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు సినిమా చేశాడు. ఆయన పరిచయం చేసిన తర్వాత ఆయన ద్వారా నేను నా ఫస్ట్ సినిమా ఆదిత్య 369 ఆ సినిమాకు చేసే అదృష్టం నాకు వచ్చింది. అలా ఆ సినిమాలో ఏంటంటే బాలకృష్ణ గారు ఎంతమంది ఆర్టిస్టులు అంటే అసలు ఇంకా అది అంతమంది ఆర్టిస్టులు. దానికి 3 కెమెరామెన్ అనమాట. ఫస్ట్ ఏందో పి శ్రీరామ్ ఉండేవాడు, తర్వాత ఆయన హెల్త్ బాగాలేక తర్వాత వేసార్ స్వామి గారు వచ్చారు, తర్వాత ఆయన సంథింగ్ ఏ ప్రాబ్లం తెలియదు కానీ తర్వాత కబీర్లాల్ గారు వచ్చారు. నేను ఇప్పటికీ వర్క్ నేర్చుకున్నాను అంటే ఓన్లీ నా గురుగారు చెప్పుకోవాలంటే ఓన్లీ సంగీత గారే. అలా నాది ఎందుకు జరిగిందో ఏమో తెలియదు కానీ అట్లా అప్పటి నుంచి నేను ఇంకా ఏమైని మానేసి ఇంకా అలా సినిమా ఫీల్డ్లో అలా అలా అలా. సార్ ఇప్పుడు బాలయ్య బాబు గారిని టాపిక్ తెచ్చారు కదా, జనరల్గా అందరూ బాలయ్య బాబు గారి కోపం అని లేకపోతే చిరాకు ఎక్కువ రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఏంటండి మీరు దగ్గర నుంచి చూసారు ఆయన్ని? నేను ఆయనతో 3 సినిమాలు వర్క్ చేశాను. నాకు తెలిసి నా ఫస్ట్ సినిమా ఆదిత్య 369, తర్వాత సింహ, తర్వాత లెజెండ్. ఓకే. చాలామంది బాలయ్య బాబు కోపము అది అంటారు కానీ ఇప్పుడు ఏమంటే ఏమీ లేని వాళ్ళకి మనకే అంత కోపం ఉంటుంది. ఆయన కోపం అంటే అసలు ఎవరి మీద కోపం చూపించాడు. ఇప్పుడు ఆయన అలా కూర్చుని ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఎవడన్నా మామూలుగా సెట్లు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళు కానీ నేరుగా అలా వస్తారు కదా, వచ్చి మామూలుగా వాళ్ళ పని చూసుకొని వెళ్ళిపోతే ఆయన పట్టించుకోడు. నేరుగా అలా వస్తారు, తీరా ఆయన దగ్గరకు వచ్చి అలా ఆగి మళ్ళీ రిటర్న్ అవుతారు. ఓకే. అప్పుడు ఆయన కోపం వస్తుంది. అంత మించి ఆయన అసలు నాకు తెలిసి అంటే నాకు తెలిసి ఇండియాలో డైరెక్టర్ల హీరో అంటే ఓన్లీ బాలకృష్ణ గారండి. ఆయనకున్న టైం సెన్స్ కానీ 7 గంటలకు షాట్ అంటే 6:30కు ఆయన మేకప్ వేసుకొని క్యారవాన్ దగ్గర అలా బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆయన అసలు డైరెక్ట్ ఆయన కథ చాలు ఇంకా వాళ్ళకి చెప్పు వీళ్ళకి చెప్పు అది ఉండనే ఉండదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే మనం ఒక డైరెక్టర్ ఇప్పుడు కథ చెప్పాలంటే ఒక 10-20 మంది చెప్పాలి. అవునండి. వాళ్ళ బిజినెస్ కావచ్చు, వాళ్ళ పొడ్డుదలు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళకు వాళ్ళకి బాలయ్య బాబు కథ ఇని ఓకే అంటే నాకు తెలిసి ఇంకా అసలు ఇంకా ఎవరు ఏలు పెట్టరు. మళ్ళీ ఆయన కూడా అసలు ఏలు పెట్టడు. నువ్వు ఏం చెప్పావో అది తీయాలంతే. ఓకే. అసలు అలాగే మీకు ఆయనకి ఏదైనా ఇన్సిడెంట్ అండి? ఇప్పుడు ఇన్సిడెంట్ అంటే ఆయన ఏంటంటే వర్క్ చేసే వాళ్ళని బాగా లవ్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు సెట్లో కావచ్చు ఆయన అనుకుంటాం కానీ అందరు గమనిస్తూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన అందరూ యాప్ ఉన్నాడు. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవడో ఒకడే ఆయన ఫాలో అవ్వాలి. ఓకే. 10 మంది ఉన్నప్పుడు ఒకడే 2-3 వెళ్ళి పిలవకూడదు ఆయన. ఒకటి పిలుస్తున్నాడు, ఇప్పుడు ఏం పిలుస్తున్నాను అనుకో నేనే పిలవాలి ఆయన. మళ్ళీ 2వ వాడు వెళ్తే ఆయన ఫీల్ అవుతాడు. అదొకటి. ఇప్పుడు ఆయనకి ఏదన్నా రేపు ఈ సీన్ తీస్తున్నాం, రేపు ఈ డ్రెస్ అని చెప్పేసి చెప్తే మళ్ళీ చేంజ్ చేయకూడదు. ఆయన మెంటల్గా ఏంటంటే ప్రతి ఒక్కటి ఉంటుంది ఆయనకు. ఇంటికాడ నుంచి ఇన్ని గంటలకు బయలుదేరాలి. డైరెక్టర్ కూడా చెప్తాడు మా బోయపేట గారు కదంటే సిరియా నువ్వు పలాంటి టైంకి బయలుదేరు. ఆయన ఏంటి ఈ న్యూమరాజీ ఈయన బాగా నమ్ముతాడు. నమ్ముతాడు అసలు ఇంకా సెట్లో నాకు తెలిసి చిన్నపిల్లల్లో ఉంటాడు. కోపం గీపం అంటారు కానీ మామూలుగా అది మేము చూసాం కదా, ఊరికనే కోపడ్డా ఆయన. ఏదో మామూలుగా ఇలా చేస్తే తప్పితే ఆయన ఇప్పుడు కొట్టడం అంటావా అందరిని కొట్టడు. సంథింగ్ ఆయన దగ్గర మేకప్ వాళ్ళు నచ్చకను సంథింగ్ వాళ్ళని తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వడి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవరినేమండు. ఆయన ఏంటంటే ఇంకొకటి ఆయన సెట్లో ఉంటే ఏంటంటే వాళ్ళ ఫాదర్ గురించి ఇవన్నీ చెప్తాడు తప్పితే వేరే వాళ్ళ గురించి అసలు మాట్లాడు. ఓకే. గ్రేట్ పర్సన్ అండి. ఓకే అండి. అలాగే అండి వివి నాయక్ గారు డైరెక్షన్లో ఠాగూర్ అనే సినిమా చిరంజీవి గారిది వచ్చిందండి. అందులో మీరు
వర్క్ చేశారు. నేను వర్క్ చేశాను, ఠాగూర్ వర్క్ అవును చేశాను. సార్. చిరంజీవి గారి గురించి ఒకసారి చెప్పండి వ్యక్తిత్వం. చిరంజీవి గారు అనుకుంటుందంటే పని రాక్షసుడు అండి. ఆయన అసలు మామూలు హార్డ్ వర్క్ ఉండదు. ఆయన కూడా అంతే, ఒక పలానా టైం చెప్పాడంటే మ్యాక్సిమం కొంచెం అటు ఇటుగా వచ్చేస్తాడు. మీకు ఇంకా డ్యాన్స్ అయితే ఇంకా మీకు డ్యాన్సర్ తప్పు చేయని, వాళ్ళు తప్పు చేయని, ఎన్నిసార్లు సరే రిహార్సల్ అనేది ఓపెన్ కూడా చేస్తాడండి. అస్సలు విసుగు ఉండదు, ఏముండదు, చాలా జోవియల్గా ఉంటాడు. ఓకే. కాకపోతే బాలయ్య బాబు కానీ తేడా అంటే, బాలయ్య బాబు అందరూ ఫస్ట్ నుంచి ఏంటంటే ఆయన మీద ఇట్లా కోపడతాడు, కొడతాడని ఉంది. కానీ చిరంజీవి గారికి అది లేదు. లేదు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, అలా వెళ్ళిపోతాడు. కానీ ఆయన సెట్లో ఆయనకు పేక పైన కూడా ఇంటికి వెళ్ళాలి ఆయన. ఇప్పుడు మిగతా ఆర్టిస్టుల దగ్గర మాట దగ్గర ఉండి చూసి వాళ్ళకి ఏదైనా సజెషన్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. మనం ఏంటంటే మనం ఆయన గురించి చెప్పడానికి మనం తగం. యాక్చువల్గా ఆయన ఈవేళ మెగాస్టార్ అయ్యాడంటే ఊరికినే అవ్వలే. ఆయన కష్టపడి మామూలుగా అది అప్పుడు ఏంటంటే మేము ఠాగూర్ చేసేప్పుడు యాక్చువల్గా ఆయనకు ఈ బ్యాక్ పెయిన్ ఉండేది. మేము ఊటీలో చిన్నగా సాంగ్ అంతా చేసేప్పుడు ఆ సాంగ్ ఒక మూమెంట్ మామూలుగా లారెన్స్ మాస్టర్ అసలు ఎన్నిసార్లు చేశాడండి, మాకు భయం వేసేది. మళ్ళీ ఏమైనా బ్యాక్ పెయిన్ వస్తుందేమో, షూటింగ్ పేకప్ చెప్పాల్సి వస్తుందేమో అని భయపడేవాళ్ళం. కానీ ఆ విసుగు ఏం లేకుండా అసలు చాలా అండి. కాకపోతే ఆయన సెట్లో హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన గమనిస్తూ ఉంటాడు. మ్యాక్సిమం వాళ్ళని ఫాలో చేస్తాడు. ఆయన ఏదైనా వర్క్ చెప్పాలన్నా అది చెప్పాలన్నా నాకు ఆయనతో అంటే ఆయనకు గుర్తుండదు, ఎందుకంటే ఠాగూర్ అంత హార్డ్ వర్క్ చేస్తాను ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఓకే. ఏదైనా నాకే చెప్పేవాడు. ఓకే. ఆయన సూపర్ అండి. ఆయన గురించి మనం ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎంతనే చెప్పచ్చు మనం. ఓకే. ఏంటి అలాగే మీరు ఇంతమంది డైరెక్టర్లతో మంచి పెద్ద సీనియర్ డైరెక్టర్లతో పనిచేశారండి మీరు. వాళ్ళలో మీ ఫేవరెట్ డైరెక్టర్? ఇప్పుడు నేను బోయపాటి దగ్గర పనిచేశాను, వినాయక్ దగ్గర పనిచేశాను, వంశీపేటపల్లి, తేజ, కృష్ణ దగ్గర పనిచేశాను, కన్నడ డైరెక్టర్ రాజన్ సింగ్ బాబు దగ్గర పనిచేశాను. వీళ్ళందరి దగ్గర పనిచేశానండి. కాకపోతే నేను పనిచేయన డైరెక్టర్ సుకుమార్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సుకుమార్ అంటే ఎందుకు ఇష్టం అంటే, ఇప్పుడు ఈ డైరెక్టర్లు చేయలేని ఆయన చేస్తున్నాడు. ఏంటంటే చాలామందికి ఆయన హెల్ప్ చేస్తున్నాడు. హెల్ప్ అంటే ఇప్పుడు డబ్బులు హెల్ప్ కాదండి. ఇప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్లకి అందరికీ కథలు ఇని చాలామంది డైరెక్టర్లు చేశాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు చేయలేదండి. చేయొచ్చు కదా, చేయరు. ఎందుకో మరి వాళ్ళ మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వడం గొప్ప కాదండి. ఇప్పుడు నేనే ఉన్నా ఒకరి దగ్గర ఇప్పుడు బోయపాటి దగ్గర పనిచేశాడు అనుకో, ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఒక చిన్న హీరోలు ఎవరైనా వస్తారండి. డెఫినెట్గా ఆయన అనుకుంటే ఇప్పుడు మన దగ్గర మంచి కథలు ఉన్నాయి, ఆయన అనొచ్చు మా గోపాల దగ్గర మంచి కథ అండి ఒకసారి వినండి మామూలుగా. కానీ అవి చేయరండి. ఎందుకో మరి ఎందుకో మరి అది ఆ సుకుమార్ అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళ అసిస్టెంట్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ ఇప్పుడు ఎంతమంది మీకు అందరూ తెలుసు, మనం చెప్పనవసరం లేదు. ప్రొడ్యూసర్ కూడా చేశారండి ఆయన ప్రొడ్యూసర్ చేస్తాడు, లేదంటే బయట ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళందరూ ఎంతమంది అసిస్టెంట్లకు అండి. లేదు కొంతమంది అసిస్టెంట్లు, కొంతమంది డైరెక్టర్ 2-3 ఫెయిల్యూర్ ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళ టీంలో పెట్టుకొని వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ గ్రేట్ పర్సన్ అండి. నాకేంటంటే నిజంగా ఆయన దగ్గర ఒక సినిమాను వర్క్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. ఏంటి మీరు మొదట కో డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఏదైనా చేదు అనుభవం ఒకటి చెప్పండి మొదటి సినిమాకి? ఇప్పుడు చేదు అనుభవం అంటే నాకు అంటే చేదు కాదండి, అది ఫస్ట్ యాక్చువల్గా ఆదిత్య 316 చేసినప్పుడు అందరు సీనియర్లు కో డైరెక్టరు, మనం చాలామంది నాగేశ్వరరావు గారిని, పూర్ణ, యోగి వాళ్ళందరూ, నేను ఒక్కనే కుర్రోని. నా ఫస్ట్ సినిమా మ్యాక్సిమం ఎంత ఉంటాయి నాకు 21 ఇయర్స్ అంతే, అంత మించి ఉండవు. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏఎంఐకి వెళ్ళి 21 ఇయర్స్ అంతే ఉంటాయి. మనకేంటంటే మేము చెన్నైలో ఉండేవాళ్ళం. చెన్నైలో ఉండి షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో. నన్ను పొద్దున్నే 4 o'clock పంపించేవాళ్ళు. అవునండి. మేము అప్పుడు పంజాగుట్టలో లాడ్జిలో ఉండేవాళ్ళం. నన్ను చిన్నోడు కదా, పొద్దున్నే 4 o'clock పంపించేవాళ్ళు. పంపించేసి ఏంటంటే నేను రెడీ చేయాలి అందరినీ. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు అప్పట్లో ఏంది, ఇప్పుడు కృష్ణదేవరాయలు దర్బార్ గిర్బార్ అంటే ఈ ప్యాంటు, వాచీలు, షూలు ఇవన్నీ ఉండేది కాదు కదా. ఇప్పుడు చాలామంది జూనియర్స్ ఏంటంటే ప్యాంట్ వేసుకొని పైన పంచ కట్టేస్తారు, వాచ్ పెట్టుకునే వాళ్ళు. తర్వాత ఈ రకరకాల అవన్నీ మనం చూసుకొని వాళ్ళు వచ్చే కొద్దీ వాళ్ళ డ్రెస్సులు వేసి కంఫర్టబుల్గా మనం రెడీ చేయాలి. అవునండి. చేదు అనుభవం కాదు కదండి, నాకు ఎప్పుడు చేదు కాదు కదండి, ఏదైనా ఒక లెసన్ అన్నింటి నేను నేర్చుకున్నా. ప్రతి ఒక్క దాంట్లో ఏది చేయకూడదు, ఏది చేయాలా. సార్ ఎప్పుడైనా ఇన్ని సినిమాల్లో మీ కష్టాన్ని గుర్తించలేదు అన్న సందర్భం వచ్చిందండి? అంటే డైరెక్టర్ గారికి మీకు ఘర్షణ అవ్వచ్చు. ఇప్పుడు ఘర్షణ కాదు కదండి, ఇప్పుడు నేను తేజ దగ్గర పనిచేశాను. ఓకే. ఇప్పుడు తేజ దగ్గర గురించి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, ఓ సూపర్ మామూలుగా అది ఇదని. ఆయన సూపర్ ఏం కాదండి. ఎందుకో మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టిస్టులు కానీ డబ్బులు ఇవ్వాలంటే చస్తాడండి. మరి ఇప్పుడు ఆయన సొమ్మేం ఇవ్వట్లేదు కదా, చేతి ప్రొడ్యూసర్. అట్లా నేను మన అహింస అనే ఒక సినిమా చేశా. ఓకే. చాలామందికి అది అహింస అండి, మాకు డైలీ హింసే.
లాస్ట్లో ఆయన నాకు 2 months శాలరీ ఇవ్వకపోతే నేను మానేసి వచ్చాను. ఓకే అండి. మరి పొద్దురేమో జమిని కిరణ్ గారు ఏ మూవీ అండి? అహింస. అహింస అండి. మన రానా తమ్ముడు హీరో ఉన్నాడు కదా, చేశాం. కానీ నాకెందుకు ఆయన మరి బయట చాలా మందికి ఉంటుంది అని కరెక్ట్ పర్సన్ కాదు. ఇప్పుడు డబ్బులు ఇప్పుడు మనకి ఇచ్చేది తక్కువ, అది అది మరి నాకు నచ్చడు ఎందుకైనా. ఇప్పుడు బోయపాటి సీను ఆయన గురించి అదే ఆయనకు నాకు దగ్గర 13 సంవత్సరాలు మేము జర్నీ. ఎవరినైనా కొట్టేంత గొడవ అయిందండి మీ కింద టీమ్ కానీ టెక్నీషియన్తో కానీ? కొట్టేంత గొడవ కాదు కదండి. నేనేంటంటే ఇప్పుడు మామూలుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, ఎవరికి భయపడను మామూలుగా. అది కొంతమంది నచ్చదండి, చాలా మంది నచ్చదు. నేనేంటంటే ఇప్పుడు నేను కష్టపడతాను కదా, అందరూ కష్టపడాలి. ఇప్పుడు చాలా మంది టైంకి ఏంటంటే కొంతమంది ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా 11కు 12కి అలా వస్తారు ఆఫీస్కు. ఇప్పుడు మనం మంత్లీ శాలరీ తీసుకున్నప్పుడు టైం అంటే టైం రావాలి, నీకు పని ఉన్నా లేకపోయినా ఆ టైంకి వచ్చేయాలి. ఇప్పుడు పని లేదు కదా నిదానికి వెళ్దాం, ఎందుకు నెల జీతం తీసుకుంటాం కదా నువ్వు, పని లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు వెళ్తున్నారు, వాళ్ళు ఎలా వెళ్తారు మామూలుగా? టైంకి వెళ్ళిపోతారు. మనం ఎందుకు వెళ్ళామన్నా? మనం కూడా వెళ్ళాలి. ఇప్పుడు 10ంటికి వెళ్ళు, పని లేదు కూర్చో ఆఫీస్లో, నీ వర్క్ చూసుకో ఏదన్నా. అంతేగాని నువ్వు ఆ పని లేదు కదా 12ంటికి వెళ్తాను వాళ్ళు జీతాలు కట్ చేసి ఒప్పుకుంటావా? అదొకటి. నాకు అంత కొట్టే అంత ఎప్పుడూ లేదు కానివ్వండి. తర్వాత నాకు ఒక మామూలుగా మున్నాలో ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అండి. దిల్ రాజు గారు నాకు చాలా ఇష్టం. ఆయన దిల్ రాజు గారు కాకముందు ఫస్ట్ ఆయన వెంకటరమణారెడ్డి, అప్పటి నుంచి పరిచయం నాకు. మా సాయి ప్రకాష్ మన డిస్ట్రిబ్యూట్ చేసేవాడు, నేను భద్రా చేశాను. తర్వాత ఆయన పిలిచి మున్నాకు పెట్టుకున్నాడు. మున్నా పెట్టుకున్న తర్వాత వంశీ గారు కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత అందరిని అడిగాడు ఎలా ఉంది కథ, ఎలా ఉంది అంటే యాక్చువల్గా ఇప్పుడు కొత్త ఏంటంటే కొంచెం భయపడతారు, ఫేస్ టు ఫేస్ చెప్పలేరు బాగాలేదని. ఆయన ఏమన్నా అంటే మీరందరూ కథ విన్నారు కదా, మీ ఒపీనియన్ ఒక పేపర్ రాసి నా టేబుల్ ఉంది పెట్టు. మనకు ఎందుకు భయం? మనం కథ విన్న తర్వాత నేను టేబుల్ మీద రాసి పెట్టా ఇలా అని. ఆయన చూశాడు. మరి పొద్దున్నే 7 o'clock ఆఫీస్కి రా, మన ఇద్దరు కూర్చోవాలన్నాడు. నేనేం రాశానంటే, సార్ ఇందులో కథ లేదు, ఈ సినిమా ఆడదు, దయచేసి ఆపేయండి. ఎందుకంటే ఛత్రపతి తర్వాత సినిమా, ఇప్పుడు ఛత్రపతి తర్వాత సినిమా అనే కొద్దీ మీకు ప్రభాస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మామూలు కాదు కదా. ఆపేయమంటే ఆయన కోపం వచ్చింది. ఎందుకంటే అందరూ సూపర్గా ఉంది సినిమా, మామూలుగా సూపర్ హిట్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే భయం కదా, ఎవరైనా చెప్పరు కదా. ఎవరైనా మామూలు చాలా మంది బాగుందని అంటారు. ఇప్పుడు మనకేందంటే తెలిసిపోతుంది, మనం డైరెక్టర్ కాకపోయినా కథ విన్న తర్వాత మనకంటూ ఒపీనియన్ ఉంటుంది కదా. మున్నాలో ఏమీ లేదు, ఇది ఏమి లేదు సార్ మీ ఛత్రపతి తర్వాత మీకు ఆపండి సార్ అది అంటే. నన్ను ఆయన ఏదో తిట్టాడు, నువ్వు అందుకే డైరెక్టర్ కాలేదు, నువ్వు మామూలుగా 5 సంవత్సరాలు అది ఇది అని. విన్నాను సార్, డైరెక్టర్ కాకపోవడానికి అదేం కాదు, ఇప్పుడు చాలామంది కష్టపడతారు, కష్టపడే ప్రతి ఒక్కరు దిల్ రాజు కాలేడుగా, కాలేడు కదా, మీకనే ఎక్కువ కష్టపడే ఉన్నారు కానీ అందరు దిల్ రాజు కాలేరుగా. అలాగా మీకు డైరెక్టర్లు కాలందరూ ఎరుపుకులు కాదు, డైరెక్ట్లు అయిన వాళ్ళందరూ గొప్పలు కాదు సార్, ఏమంతే. కాకపోతే మీరు అడిగారు ఒపీనియన్ అడిగారు కాబట్టి నా ఒపీనియన్ చెప్తాను. అప్పుడు ఏంటంటే ఈ సినిమాకు కోటాల శివ, మత్సర్ రవి రైటర్స్ మున్నాకి, అంతకుముందు భద్ర కూడా రైటర్సే. అప్పటి నుంచి ఆయన ఏంటంటే నా మీద ఒకలాగుండేవాడు, ఇది ఏంది ఇలా చెప్తున్నాడు, మామూలుగా ఈయనకి టేస్ట్ లేదు నాలెడ్జ్ లేదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ప్రభాస్ చెప్పాను అదేమాట భయా సినిమా ఆడదని, కానీ వంశీపేడిపల్లి ఎప్పుడు అడగలేదు నన్ను, దాని గురించి ఏం లేదు. అలా 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 షూటింగ్ అయింది, ఫస్ట్ కాపు వచ్చింది. నన్ను దుర్గారావు గారు ఎప్పుడు చూసినా కింది పై ఇలా చూస్తున్నాడు, ఎందుకంటే దాంట్లో ఏసీ సీన్ బాగుంటుంది, ఓవరాల్ సినిమా చూస్తే ఏముండదు. తర్వాత DTS మధు గారు కూడా సపోర్ట్ నాకు. సినిమాలో ఏం లేదు భయ్యా, ఓన్లీ సౌండ్ రక్తం వస్తుంది తప్పితే ఏమి లేదు సినిమాలో. అదే సినిమా రిలీజ్ అయిన తర్వాత మరి ఎందుకో దిల్ రాజు నా డైరెక్ట్గా నా ఫేస్ చూలేకపోయాడు. అంటే అమ్మ ఇంతమంది మనం ఉన్నాము, వాడు చెప్పాడు మామూలు సినిమా బాగలేదు అది అప్పుడే చెప్పాడు ఫస్ట్లోనే, ఇప్పుడు అది వాడు చెప్పేది నిజమైంది కదా అని. ఆ సినిమాలో నాకు ఆయన మరి తర్వాత ఒక 70,000 ఎక్కువ. సరే మనం తర్వాత అక్కడి నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వంశీ గారు బృందానికి పిలిచారు, మనం హార్డ్ వర్క్ బాగా చేస్తామని. దిల్ రాజు గారు మరి ఎందుకో ఏంటో మరి నన్ను వద్దన్నారంట, వాడు నోరు మంచిది కాదు అంది అది ఇదని. అది ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు మర్చిపోలేను నేను. సార్ మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పండి. ఫ్యామిలీ ఏముందండి, వైఫ్, మా మిస్సెస్ ఏంటంటే ప్రజెంట్ ఒక NGO ట్రస్ట్ నడుపుతూ ఉంది, 2 అద్భుతమైన పిల్లలు. వాళ్ళది సినీ ఇండస్ట్రీ? సినీ ఇండస్ట్రీ కాదండి, పాప ఏమో ఫ్యాషన్ డిజైనింగ్ 2nd year, బాబు ఏమో మన నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 2nd year చదువుతున్నాడు. ఓకే, హ్యాపీ, ఫ్యామిలీ విషయంలో హ్యాపీ.
సార్ కో డైరెక్టర్గా అసలు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్ అసలు మామూలుగా? ఇప్పుడు కో డైరెక్టర్గా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కొత్త డైరెక్టర్ కానీ పాత డైరెక్టర్ కానీ ఫస్ట్ కథ చెప్తాడు. కథ చెప్పిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఎన్ని రోజుల్లో సినిమా తీయచ్చు అంటే డైరెక్టర్కి ఒక ఐడియా ఉంటుంది, మనల్ని అడుగుతారు కథ తిన్నారు కదా సినిమా ఎన్ని రోజులు తీయచ్చు. మనం ఏంటంటే కథను బట్టి ఇప్పుడు చిన్న సినిమా అనుకోండి 50 days 60 days లేదు ఒక ఫ్యామిలీ రాబోతే 40, దాన్ని బట్టి డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ బట్టి మనం ఇన్ని రోజుల్లో దాన్ని మేము డివైడ్ చేస్తాం. ఏ ఆర్టిస్ట్కి ఎన్ని రోజులు రావచ్చు, లొకేషన్లు ఏంటి, ఇవన్నీ చేసిన తర్వాత మనం షెడ్యూల్ వేస్తాం. ఓకే. షెడ్యూల్ వేసినాక మనం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు చాలామంది ఎవరు 7 o'clock షార్ట్ తీయలే. అప్పుడు కృష్ణవంశీ నాకు తెలిసి ఇండస్ట్రీలో తేజ ఇల్లే 7 o'clock షార్ట్ తీసేవాళ్ళు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ 9, 9:30, 10 అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ మ్యాక్సిమం ల్యాప్టాప్ బ్యాచ్ అనుకోండి, వీళ్ళకు తెలియదు ఒక టైమింగ్ తెలియదు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఏంటంటే రోజుకు ఒక 1 hour కానీ 2 hours మనం ఎక్స్ట్రా సేవ్ చేసామంటే టోటల్ ఓవరాల్గా ఎంత అవుద్ది ఇది తెలియదు వాళ్ళకి. అవునండి. వీళ్ళు ఏదో అనుకొని వస్తారో అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అలా మెయిన్ సినిమాలు ఏంటంటే మెయిన్ ఇద్దరండి. మెయిన్ ఒకటి మేనేజరు కో డైరెక్టర్ కరెక్ట్గా ఉంటే సినిమా అనేది ప్రొడ్యూసర్కి ఏంటంటే మనం చాలా సేవ్ చేస్తాం. కో డైరెక్టర్ వాడికి నిజంగా ఏ సినిమాకైనా కో డైరెక్టర్ అనేవాడు ఎన్నుముక. ఇప్పుడు ఒకట ఆర్టిస్ట్ను టయానికి తీసుకురావాలన్నా మనం ఒక ఆర్టిస్ట్కి ఏదైనా సరే మనం ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులందరినీ ఇప్పుడు సీనియర్ కో డైరెక్టర్లకు ఎందుకు అందరూ బిజీగా ఉన్నారంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎవరు ప్లానింగ్ తెలియదు. తర్వాత సెట్లో ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎవరిని పిలవడం చేత కాదంటే వాళ్ళు అట్లా ఉంటుంది. ఇప్పుడు మేమనుకో ఒక ప్రకాష్ రాజు ఉన్నాడు, వెళ్ళి క్యారవాన్ డోర్ కొట్టి మనం పిలవగలం. ఇప్పుడు వచ్చే వాళ్ళు పిలవలేరు. ఇప్పుడు ఎనీ ఆర్టిస్టులు ఒక అడ్జస్ట్మెంట్ కానీ ఇవన్నీ మేము చేయగలం. ఇప్పుడు వచ్చే జనరేషన్ చేయలేరు. అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరు కో డైరెక్టర్లు బిజీగా ఉన్నారు, చాలామంది బిజీగా ఉన్నారు. సార్ కాస్టింగ్ కౌచ్ గురించి చాలా అపోహాలు ఉన్నాయి జనాలకి, అసలు ఏంటండి రూమర్స్, అసలు ఏంటి కాస్టింగ్? ఇప్పుడు ఏదైనా సార్ కాస్టింగ్ కౌచ్ అంటారండి, ఏదైనా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మామూలుగా సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడ లేదు చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ఇష్టపడితేనండి, ఇష్టపడింది ఇంట్లో మనం వైఫ్ మీద కూడా వేయలేం. అవునండి. ఇది మామూలు అందరూ తెలుసు. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటే ఎక్కడ లేదు చెప్పండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో లేదా, డాక్టర్స్ లేదా, టీచర్స్ లేదా, సంథింగ్. కాకపోతే ఇదేంటంటే సినిమా ఫీల్డ్ ఏంటంటే గ్లామర్ ఫీల్డ్ కదా, ఇది మామూలుగా పబ్లిసిటీ ఎక్కువ. దీంట్లో ఏదన్నా మామూలుగా ఇప్పుడు ఏదన్నా అన్నామనుకో మనం మామూలుగా ఈ టీవీ ఛానల్ కానీ వాళ్ళకి ఏంటంటే యూస్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు బయట మామూలుగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ జరిగింది, టీచర్ జరిగింది, ఇట్లా జరిగింది అంటే ఎవరు పట్టించుకోరు. సినిమా ఫీల్డ్లో పలానా అమ్మాయి ఇలా అనింది ఎలా అంటే ఒక చిన్న మనకేంటంటే అందరికీ చదవాలి ఇంట్రెస్ట్. ఏదైనా సార్ ఒకటి కాస్టింగ్ కౌచ్ అనేది ఏంటంటే ఇష్టం లేదే ఎవడేం చేయలేరు సార్. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ వాళ్ళు ఎప్పుడో జరిగింది ఇప్పుడు తోడుతూ ఉంటారు. ఇప్పుడు నీకు ఇష్టం లేనప్పుడు అప్పుడే మానేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకున్నావు సినిమా ఫీల్డ్లో? నీకు ఊరికనే నీ ఫేస్ చూసి లక్షలు కోట్లు ఇస్తారా? ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, తప్పులేదు, ఇష్టం ఉంటే వెళ్ళు లేకపోతే లేదు, అంతేగాని దీన్ని ఎవరు బలవంతం చేయరండి. ఇక్కడ ఎవరు బలవంతం చేసి ఎవరు చేయరు. నచ్చితే వెళ్ళినోళ్ళే అందరూ ఆటోమేటిక్గా ఫస్ట్లో అందరూ నచ్చి వెళ్ళినోళ్ళే. కాకపోతే ఇప్పుడు పెద్ద స్టార్స్ అయిన తర్వాత అవన్నీ లేపుతూ ఉంటారు. నన్ను అప్పుడు ఆ డైరెక్టర్ ఇలా అన్నాడు, ఆ ప్రొడ్యూసర్ ఇలా అన్నాడు అంటారండి. తెలుసు కదా, ఇప్పుడు ఎవరికి దాచిపెట్టిన విషయం కాదు ఇది, అందరికి తెలిసే జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఇందులో కొత్త ఏం లేదు. అందరూ తెలిసే ఏంటంటే అందరూ సెలబ్రిటీలు అవుదాం, అదే అవుదాం, ఇది అవుదామని అందరూ అలా వచ్చినోళ్ళే. కానీ వచ్చి కొంతమంది ఏంటంటే స్టార్స్ అయినాక అందరూ నన్ను తోడుతూ ఉంటారు, నన్ను ఆ డైరెక్టర్ ఇలా అన్నాడు, ఈడు ఇలా అన్నాడు, అలా అని. ఎవరికి ఇష్టం లేనిది ఇక్కడ ఎవ్వడేం చేయలేడు. ఇది సార్ మీతో పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు టాప్ డైరెక్టర్లో ఉన్నారా? ఒకటండి, శ్రీకాంత్ అడ్డాల, ఠాగూర్తో కలిసి వర్క్ చేశాడు. తర్వాత మల్లేన్ గోపిచంద్, అంటే ఆయన మరి గుర్తుండలేదు కానీ ఫస్ట్ సాయి ప్రకాష్ దగ్గర వర్క్ చేసేటప్పుడు అమ్మ నాగబ్బ అనుకుంటా ఆ సినిమాకు మనవాడు అలా వచ్చాడనమాట, ప్రొడ్యూసర్ తరపున వచ్చాడు. తర్వాత ఇంకా టాప్ మాతో కలిసి సురేందర్ రెడ్డి కలిసి పనిచేయలే కానీ మేమంతా ఫ్రెండ్స్ చెన్నై నుంచి. ఇప్పుడు బోయపాటి సీన్ ఉన్నాడు సార్. ఇప్పటికీ మాట్లాడుతుంటారా సురేందర్ రెడ్డి గారు? తక్కువ అండి, ఏదైనా వాళ్ళు ఒక పెద్దోళ్ళైనప్పుడు ఏంటంటే మన అంటలు మర్చిపోతామండి. తర్వాత వంశీపేడిపల్లి, వంశీపేడిపల్లి కూడా యాక్చువల్గా భద్రాకి అతను అసోసియేట్ వంశీపేడిపల్లి. తర్వాత మొన్న డైరెక్టర్ అయ్యాడు. అవునండి, వీళ్ళు అనమాట ఇందాక చెప్పారు. వంశీపేడిపల్లి, శ్రీకాంత్ అడ్డాల, మల్లేన్ గోపిచంద్, వీళ్ళు ఏంటంటే మనతో బాబీ అనేది అతనే మనకు యాక్చువల్గా ఏంటంటే కలిసి పనిచేయలేదు కానీ ఫస్ట్ నుంచి తెలుసు. బాబీ తెలుసు, తర్వాత సంపత్ నంది కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ. సార్ ఇప్పుడు కొత్తగా వస్తున్న డైరెక్టర్లకి, టెక్నీషియన్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఇప్పుడు వాళ్ళందరికీ సలహా ఇచ్చేంత పెద్దవాడిని కాదు కదండి.
మీ అనుభవం నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి కానీ ఆల్రెడీ ఉన్నోళ్ళకి కానీ ఒకటి చెప్పేది ఏంటంటే ఫస్ట్ కథ అండి. ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఓటీటీ వచ్చినప్పటి నుంచి మలయాళం మూవీస్ తమిళ్ కానీ అన్నీ చూస్తూ ఉంటాం. మలయాళం మూవీస్ చూడండి ఒక చిన్న పాయింట్ తీసుకొని ఎక్కువ ఖర్చు లేకుండా మామూలుగా అవునండి. ఎంత అద్భుతంగా ఉంటుంది అవును సినిమా తీస్తాను. అవును నేను ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏంటంటే వచ్చే జనరేషన్కి న్యూ జనరేషన్కి అవును పాత వాళ్ళు ఎవరైనా కానండి ఇప్పుడు ఫస్ట్లో మనం ఏంటంటే ఒక అద్భుతమైన కంటెంట్ అండి ఏదంటే లేదు ఎక్కువ బడ్జెట్ కాకుండా ఒక మోస్తరు బడ్జెట్లో ఒక మంచి మన కథ ఎలా చెప్పగలం అవును అలా అలా కథ తర్వాత అండి ఎవడైనా అవునండి. కథ తర్వాత ఇప్పుడు ఇవాళ మామూలుగా లిటిల్ ఆర్ట్స్ వచ్చింది ఎవరున్నారు అందులో అండి ఇప్పుడు కొత్త లోక ఒకటి వచ్చింది ఎవరున్నారు అందులో అవును ఇప్పుడు మన తేజ సజ్జ ఎవరు తెలుసు అండి మామూలుగా నిన్న మొన్నటి వరకు మామూలుగా అనుమానం వచ్చిన తర్వాత బిరాయి అవును పెద్ద పెద్ద హీరోలకు అవును అట్లాగా ఫస్ట్ ఎవరు ఇక్కడ హీరో కానీ హీరోయిన్ కాదండి ఫస్ట్ కంటెంట్ కంటెంట్ బాగా చేసుకోవాలా. ఫస్ట్లో ఏంటంటే చాలామంది ఎక్స్పెన్సెస్ చేసుకోకుండా అవును మ్యాక్సిమం మనం ఒక 3-4 కోర్సులో అద్భుతమైన ఖర్చు చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అండి డైరెక్టర్ అండి. నేను ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ వచ్చిన వాళ్ళకి కానీ ఫస్ట్ అదే చెప్తా ఫస్ట్ మీరు కథ కంటెంట్ మంచి కంటెంట్ ఉంటే నేను నీకు ఎప్పుడెప్పుడైనా లైఫ్ వస్తాను. సార్ సెట్లో ఉన్నప్పుడు బోయపాట గారికి గురించి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఆయన గుర్తుపట్టలేకపోతే నా పక్కన ఒక క్యాప్ పెట్టుకుని ఒక మనిషి ఉంటాడు ఆయన చూసారంటే అసలు క్యాప్కి మీకు ఏంటి అనుబంధం? ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా అలా పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నాకు ఒకటండి నేనేంటంటే నేను ఒక ఫీల్ అవుతాను నేను నాకు నా పేరు గోపాల్ రెడ్డి. గోపాల్ అంటే కృష్ణుడు. నేను స్వతహాగా నాకు ఇన్నర్గా ఏంటంటే నేనే ఒక కృష్ణులా ఫీల్ అవుతా. ఇప్పుడు కృష్ణునికి కిరీటం ఎంత ఇంపార్టెంటో నాకు క్యాప్ అలా అని ఎవరో ఏదో అన్నారు కనుక నేను అలా ఫీల్ అవుతాను. నేను ఒకటి ఏంటంటే నన్ను ఇప్పుడు మామూలుగా చాలామంది నాకు క్యాప్ లేకపోతే గుర్తుపట్టలేరు. ఒకసారి ఆఫీస్లో నేను మామూలుగా బోయపాటి గారు ఏదో రాసుకుంటూ ఉన్నారు నేను మామూలుగా జస్ట్ డోర్ దగ్గర నించోని మామూలుగా యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్తే క్యాప్ తీసి పక్కన పెడతా. ఆయన నన్ను చూశాడు చూసి మరి గుర్తుపట్టలేదేమో మరి అమ్మ ఒకసారి గోపాలని పిలువన్నాడు. మరి షాక్ అయిపోయి బయటికి వెళ్ళేసి క్యాప్ పెట్టుకొని వచ్చా. సార్ ఏదో రమ్మన్నారండి. అప్పుడు ఆయన చూసి ఏం కాదు ఇప్పుడు రేపంతా లొకేషన్లు ఓకే కదా మనకి ఆర్టిస్టులు మాట్లాడుతూ ఉంటే నాకు చిన్న లోపల అనిపించింది క్యాప్ లేకపోతే నన్ను గుర్తుపట్టలేడా అలవాటు అయిపోయింది. ఇలాగా సెట్లో కూడా నీకు సరైన షూటింగ్లో ఒకసారి మన బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇస్తే మా టీం అంతా ఉన్నాం కుర్రారంగారావు గారు అందరూ. నేను మామూలుగా క్యాప్ లేకుండా ఉన్నాను పక్కనే ఉన్నా. ఏయ్ గోపాలని పిలవయ్యా మళ్ళీ బ్రేక్ టైం అయిందా అని ఎక్కడెక్కడ ఉన్నా అన్నాడు. సార్ నేనే సార్ అని ఊరి అమ్మ నీ క్యాప్ లేకపోతే అసలు గుర్తుపట్టలేకపోతున్నామయ్యా అని. ఇట్లా మామూలుగా మనకు తెలిసిన అమ్మాయిలు కానీ ఏదైనా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా నేను కూర్చోంటాను కదా టేబుల్ మీద ఆఫీస్ హాల్లో నన్ను చూస్తే నాలుగు చూస్తారో లేరు కదా నన్ను నా ముందర వెళ్ళిపోతారు. బోయపాటి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను అనుకున్నా ఏమై చూసి నన్ను గుర్తుపట్టలేదా లేకపోతే ఏంటి అనేది. సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి మాట్లాడొస్తారు కదా వచ్చి నేను క్యాప్ పెట్టుకుంటా. సార్ మీరు ఇందాక వెళ్ళాను సార్ మీరు కనపడలేదు మీరు చెప్దాం అనుకుంటే అది అన్న. అప్పటి నుంచి ఏంటంటే మామూలుగా క్యాప్ లేకపోతే చాలామంది గుర్తుపట్టలేరు. అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు మామూలుగా అది ఒక ఐడెంటిఫై. ఓకే అట్లా సెట్లో కూడా మామూలుగా ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు ఏంటంటే బోయపాటి గారు మరి సరదాగా అంటారు ఏమవుతలేదు కానీ ఏమయ్యా మీరు సెట్లోకి వచ్చినప్పుడు ఇంకా నన్ను గుర్తుపట్టకపోతే నా పక్కన ఒక అతను హైట్గా ఉంటాడు క్యాప్ పెట్టుకుని రౌండ్ క్యాప్ ఆయన పక్కన నేను ఉంటా నన్నే బోయపాటిని గుర్తుపట్టండి మీరు అని ఎవరన్నా ఫోన్లో అడిగినప్పుడు చెప్తూ ఉంటారు. ఎంత హిస్టరీ ఉందని క్యాప్ వెనకాల అది 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 ఎందుకో అదే మనకు ఒక మనము అంటే గోపాల్ రెడ్డి అంటే ఇలా క్యాప్ ఉంటుంది ఇలా ఉంటుంది. సార్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాను టక్ అని ఆలోచించుకున్న సమాధానం. మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో అంటే యాక్చువల్గా మామూలుగా మా ఫేవరెట్ అంటే మా నాన్న అండి మామూలుగా సినిమాలలో చిరంజీవి గారు. ఇప్పుడు కానీ ఎప్పుడైనా అది హీరోయిన్ అంటే ఏమో లేదండి యాక్చువల్గా శ్రీదేవి. ఇప్పుడండి ఇప్పుడు ఎవరు లేరండి ఇప్పుడు అంతా ఎందుకంటే ఇప్పుడు అలా వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు. ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ గారు ఇందా చెప్పారు. ఫేవరెట్ డైరెక్టర్ నాకు సుకుమార్. మ్యూజిక్ డైరెక్టర్ అండి అప్పుడు? మ్యూజిక్ డైరెక్టర్ నాకేంటంటే యాక్చువల్గా ఇళయరాజు గారు అండి. ఇప్పుడండి ఇప్పుడు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఏం తెలియట్లేదండి. ఎందుకంటే అప్పుడు మేము ఉన్నప్పుడు మా జనరేషన్ ఏంటంటే మేము అందులో పార్టిసిపేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారు కూర్చుండే వాళ్ళం. తర్వాత లిరిక్ డైరెక్టర్ సిరివెన్నెల కావచ్చు వాళ్ళతో కూర్చుండే వాళ్ళం. తర్వాత లిరిక్ ఇప్పుడు పాడే వాళ్ళతో కూడా బాలుగారితో కానీ చిత్రతో సుశీల జాని గారితో మేము ట్రావెల్ చేసాం. వాళ్ళకు మీనింగ్ తెలియకపోతే మమ్మల్ని అడిగేవాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లు. తర్వాత సిరివెన్నెల గారి దగ్గర మన వేటూరు గారి దగ్గర మేము కూర్చొని మామూలుగా మాకు ట్యూన్ ఇస్తే మేము వాళ్ళతో నైట్ కూడా మేలుకొని మేము సాంగ్స్ రాయించుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏంటంటే ఎవడు కొడుతున్నాడో ఎవడు రాస్తున్నాడో ఎవడు పాడుతున్నాడో ఎవరికి తెలియట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్లో వచ్చేసాయి.
డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్లో అందరు రికార్డింగ్ థియేటర్లు అవన్నీ వచ్చేసాయి. అప్పుడు ఏంటంటే చెన్నైలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఫ్లోర్లు అండి. అప్పుడు రికార్డింగ్ అంటే మాకు ఒక పండగ. ఇప్పుడు చక్రవర్తి దగ్గర ఆయన ట్యూన్ ఇస్తా ఉంటే మేమందరం అలా కూర్చునేవాళ్ళం. ఓకే. అంటే మాకు అంత ఉండేది. ఇప్పుడు ఎవరండి, ఎవడో ఎక్కడి నుంచో ట్యూన్ ఇస్తున్నాడు, ఎవరో విదేశాల్లో ఉన్న కూడా మనం ఇప్పుడు పాడుతున్నారు పాటలు. అలా అయిపోయింది. ఇప్పుడు ఎవరికి తెలియట్లే. సార్ ఇప్పుడు మహానుభావుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయనతో ఏదైనా ఎప్పుడైనా సందర్భం మీది వచ్చింది? అప్పట్లో అండి మీకు చాలా సినిమాలు, వాసు గారి సినిమాలు కావచ్చు, అప్పుడు చాలా సినిమాలు ఆయనతో మేము, ఆయన కోదండపాణి థియేటర్ ఉంది, ఎక్కువ ఆయన అక్కడే పాడతాడు. మేము ప్రతి ఒక్క ఎవరి ఆయనతో చాలా పాటలు. అప్పుడు అన్ని పాటలు ఆల్మోస్ట్ బాలుగారే కదండి మెయిన్. అంటే ఘంటసాల గారి టైంలో మేము లేము, తర్వాత జనరేషన్ అంతా బాలుగారితోనే. ఆ బాలుగారితో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మేము పాట ఆయన చెప్పాలి, ఆయన చెప్తే రాసుకుంటారు వాళ్ళందరూ. చిత్ర గారు కావచ్చు, సుశీల్ గారు కావచ్చు, అంత దగ్గరుండి మేము వాళ్ళని చూసాం. ఇప్పుడు ఎవరికి లేదండి ఆ ఛాన్స్. మనం అన్నీ ఇప్పుడు ల్యాప్టాప్ వచ్చినప్పటి నుంచి అన్నీ పంపించడమే. పంపించడం, వాళ్ళు ఎక్కడున్నా రాయడం, లేదా కరెక్షన్లు పాడడం, ఇన్ని ఇంత తప్పితే అసలు ఇప్పుడు లేదు. మీరు ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు, ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదంటే ఒకటండి, మ్యాక్సిమం నాకు తెలిసి నా బలుపు ఒకటి. ఓకే. మెయిన్ కారణం నా బలుపు. అంటే నా దగ్గర మంచి కథలు ఉన్నాయి. నేను ఎందుకో మరి ఎవరిని కలవను. ఎందుకు కలవనంటే ఒకసారి రవితేజ గారికి అప్పుడు నాకు రవితేజ గారు హీరో గారి గురించి ఫ్రెండ్, మేమంతా ప్రసాద్ ల్యాబ్లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అప్పట్లో ఆయన సింధూరం కన్నా ముందు అనేవాడు, ఎరా గోపాల్ రెడ్డి నేను ఆర్టిస్ట్గా చేస్తున్నా, సక్సెస్ అవుతానా అని. కానీ నిజంగా అప్పట్లో రవితేజ గారు ఎంత పెద్ద హీరో అవుతారని మామూలు అనుకోలేదు. కానీ మేము అప్పుడు అనేవాళ్ళం, మీరు యాక్టింగ్ చేస్తే మాత్రం మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డెఫినెట్ సక్సెస్ అవుతారని అనేవాడు. కానీ ఇంత పెద్ద హీరో అవుతాడని ఊహించలేదు కూడా అనుకోలేదు. తర్వాత ఆయన తర్వాత నాకు ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, దొరికినప్పుడు నేను ఆయనతో మీట్ అయినప్పుడు చెప్పాను, ఇట్లా బ్రదర్ నాకు ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, మీరు ఓకే అంటే ఇట్లా అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడని. సరే గోపాల్ ఓకే, నువ్వు ఫస్ట్ కథ రాజానందుడు చెప్పన్నాడు. నేను రాజానంద్ చెప్తాను భయ్యా, ఫస్ట్ నా ఎమోషన్ మీరు వింటే కదా నేను రాజానందుడు చెప్తే, ఆయన వచ్చి నా ఎమోషన్ మీకు ఎలా చెప్తాను మీకు అంటే, లేదు గోపాల్ అన్నీ అతనే వింటాడు. అలా అయితే మీరు వినకపోతే నేను అతను కథ చెప్పనండి, నాకు అవసరం లేదు వచ్చేసా. తర్వాత ఇంకొకసారి సునీల్ కూడా అప్పుడు బాగా కొంచెం 6 ప్యాక్ పెంచి అంత బాగుండేవాడు. ఉన్నప్పుడు నా దగ్గర ఒక మంచి సైంధోడ్ అని ఒక యాక్షన్ మూవీ రాసుకున్నా. యాక్చువల్గా ప్రభాస్ గారి కోసం రాసుకున్నా. సరే సునీల్ గారు చెప్దామని చెప్పేసి చెప్పా. ఓ టైం ఇచ్చాడు నాకు, ఇక్కడే ఆనంద్ సినీ సర్వీస్ దగ్గర కూర్చున్న తర్వాత టైం ఇచ్చాడు. టైం ఇచ్చిన తర్వాత కథ చెప్పడం స్టార్ట్ చేశా. కథ వింటున్నాడు. ఒక 3 సీన్లు అయిపోయిన తర్వాత ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ వచ్చి కనీసం గోపాల్ ఒక్క నిమిషం అని అనట్లేదు, ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు, నన్ను చెప్పంటున్నాడు. చిన్న ఫీల్ అయ్యా. సరే అని చెప్పేసి చెప్తా ఉండా. మళ్ళీ ఫోన్ చేసి కింద పెట్టాడు. మళ్ళీ అలా చెప్తున్నా, మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ ఫోన్ వచ్చి అంటే నువ్వు చెప్పంటున్నాడు, నీకు ఇంట్రెస్ట్ లేదు. అట్లా ఒక 3 సార్లు జరిగినప్పుడు ఎవరికైనా మామూలుగా ఎట్లా ఉంటుంది, మామూలుగా మనకు ఇంట్రెస్ట్ వదిలే మండిపోద్దు లోపల, మామూలు కాదు. మామూలుగా అదే అంటాం, ఆయనకే బలుపు అయితే మనకు గుద్ద బలుపు మామూలుగానే ఫీల్ అవుతాను. నేను మామూలుగా చెప్పేసా, బ్రదర్ ఇలా కాదు, మీరు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైతే చెప్పండి, కథ చెప్తాను నేను, ఇలా అయితే నాకు డైరెక్టర్ అవ్వాలని కూడా అవసరం లేదు. అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఏంటంటే ఎందుకో, అంటే అందరికీ అలా జరుగుతాయని కాదు, కానీ ఎందుకో నాకు ఎవరిని కలవాలా అనేది ఇంకొకటండి. వీటి అన్నిటికన్నా ముందు మెయిన్ ఏంటంటే మనకు ఫస్ట్ వీళ్ళేంది ఇచ్చేదండి, ఫస్ట్ ఆయన ఇవ్వాలి మనం. అవును, భగవంతుడే వాడు ఇస్తే వీళ్ళు ఎవడో ఆపలేడు. అవునండి, నేను ఫస్ట్ అది నమ్ముతా. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, భగవంతుడైన వాడు ఇవ్వాలి, అంతేగాని వీళ్ళందరూ ఇచ్చింది మనకేంటండి. సార్ ఇప్పుడు ఇన్నాళ్ళ మీ కెరియర్లో మీకు ఎవరైనా వెన్నుపోటు పొడిచింది ఉందా, ఏదైనా సందర్భం? ఒకటండి, ఇప్పుడు వెన్నుపోటు నాకు ఎవడు పొడిచేంత ధైర్యం ఉండదు కాదండి. ఒకటి అలాంటి శత్రువులు ఎవరు నాకు లేరు, ఎందుకంటే మనం ఎప్పుడూ హార్డ్ వర్క్ చేస్తాం. గోపాల్ రెడ్డి అంటే ఇప్పటికీ నాకు ఎంత వయసు వచ్చినా కూడా నేను ఫస్ట్ సినిమాకి ఎలా పనిచేస్తాను ఇప్పటికీ అలా పనిచేస్తాను. ఓకే, కాబట్టి నన్ను వర్క్ విషయంలో నన్ను అందరూ బాగా నన్ను ఇష్టపడతారు. ఒకటి నాకు ఏంటంటే అందరూ ఏమంటారంటే మనకి కొంచెం నోటుదోలు ఎక్కువ. నోటుదోలు అంటే ఉన్నట్టు మాట్లాడతాను కదా, వాళ్ళకి అది నోటుదోల. ఓకే, మనకేంటంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని నాకు అది యాక్ట్ చేయని తెలియదు నాకు అది. మీ ప్రాపర్ ఎక్కడండి మామూలుగా? ప్రాపరు యాక్చువల్గా మాది కడప డిస్ట్రిక్ట్ అండి, ప్రొద్దుటూరు దగ్గర మాది మిట్టపల్లి. ఎక్కడండి? ఎక్కడ? పొద్దుటూరు దగ్గర? ప్రొద్దుటూరు దగ్గర మిట్టపల్లి అంటే గంగిరెడ్డిపల్లి అంటారు మామూలుగా. నేను చదువుకున్నదంతా వీరపురాంపల్లి. మీరు ఏ వయసులో వచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీకి? ఆల్మోస్ట్ 21 ఇయర్స్ అనుకుంటాండి. మామూలుగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను చెన్నై వెళ్ళాను ఏఎంఐ. ఇంకా అక్కడ నుంచి ఇంకా అలా అసలు అంటాం చూడండి, మనము మన చేతిలో ఏది ఉండదండి, మనం ఏదేదో కళ్ళకంటాం. కానీ మనం ఎన్ని కళలు ఉన్నా పైన ఆయన ఒకటి రాసి పెట్టి ఉంటాడు, దాన్ని తప్పితే మనము ఏమి చేయలేము. మనం ఇప్పుడు మీ ఏజ్ ఎంతండి? ఎంత ఉండొచ్చండి మీ ఉద్దేశం?
50. నా ఏజ్ యాక్చువల్గా మీరు 50యా, దానికి ఒక 10 యాడ్ చేసుకోండి. నాకు 50 కాదు, నా 40. నాకు అదే, మీరు 50 అంటున్నారు కదా, నాది ప్రజెంట్ 60 years. వయసు అనేది దాస్తే దాగదండి. ఇప్పుడు అంటే 40 years అయింది మీరు వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీకి. 35 years, అది 35 years అనుకోండి. అంటే నా ఫస్ట్ సినిమా ఆదిత్య 369. అంటే దానికన్నా ముందు నేను ఊరికి ఈ చిన్న చిన్న చేసేవాను. ఏది మన తెలుగులో మొండిమూడి బెగిపల ఉంది కదా, అది హిందీలో మన చాల్బాజ్ డైరెక్టర్ పంకజ్ పరాష్, శ్రీదేవి అక్షయ్ కుమార్. ఆ తర్వాత రిలీజ్ కాలేదు. దానికి మన సత్యం గారని ఉండేవాడు. ఆయన రమ్మన్నాడు సరదాగా, డైలీ 500 ఇస్తారు సరదాగా క్లాప్ ఉంటుంది అని. దానికి ఎస్ గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్. ఓకే, ఎస్ గోపాల్ రెడ్డి గారు. అలా సరదాగా నేను అప్పుడు దానికోసం నా ఒక 3 days చేశా శ్రీదేవి గారితో వర్క్. అంటే ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏదైనా హీరోయిన్ ఎవరినైనా చూసి ప్రపోజ్ చేయడం, ప్రేమించాలనిపించడం లాంటివి ఏమైనా జరిగాయండి? మనకు ఆ ఆలోచన లేదు. మామూలుగా మనకి ఎప్పుడు లేదండి ఆలోచన అనేది, మనకు అసలు లేదు. ఒకటేందండి, నేను ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అంటే చాలామంది నాతో ఉన్నోళ్ళు వాళ్ళు అందరూ వచ్చి వెళ్ళిపోయారు. మనకు ఒకటి ఏంటంటే అండి, కష్టపడి పనిచేయడం. మనకు మెయిన్ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. మెయిన్ మనకు ఈ స్మోకింగ్, డ్రింకింగ్, కాఫీ, టీలు కూడా తాగనండి నేను. మనకు తెలిసింది లేదంటే పొద్దున్నే లేగడం, మన పని చూసుకోవడం, టయానికి ఆ పని ఉండాలి, లేకపోయినా ఆఫీస్కి వెళ్ళడం, కష్టపడి పని చేయడం, ఎవరైనా ఏదైనా అడిగితే మనం హెల్ప్ చేయడం. ఎప్పుడు థింక్ పాజిటివ్ అండి. మనం ఎప్పుడు ఏంటంటే పాజిటివ్గా ఉండాలి. మన శత్రువు కూడా బాగుండాలని కోరుకునే మెంటాలిటీ అండి మనది. థ్యాంక్ యూ అండి గోపాల్ రెడ్డి గారు, మాతో మీ విలువైన టైంని ఇచ్చి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. సరే అండి, మీరు మళ్ళీ సక్సెస్లోకి రావాలని, ఒక మంచి హీరోతో డైరెక్షన్ చేయాలని కోరుకుంటున్నామండి. డెఫినెట్గా అండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది మామూలుగా వాళ్ళ ఎయిము. ఇంతవరకు అండి నేను అనుకున్నవన్నీ జరిగాయి. ఇది కూడా జరుగుతుందని నాకు డెఫినెట్గా నమ్మకం ఉందండి నాకు. కానీ నేను డైరెక్టర్ అయితే ఏదో కోర్టు సంపాదిద్దాము అనేది నాకు లేదు కదండి. నేను డైరెక్టర్ అయితే డెఫినెట్గా నిజంగా దేవుడిస్తే చాలామంది మన ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికైనా ఒక 10 మందికి హెల్ప్ చేయాలని తప్పితే నేను అంత మించి నాకు ఏ కోర్టు సంపాదించే బిల్డింగ్లు, బంగ్లాలు కట్టాలని ఆ ఉద్దేశం లేదండి. ఆయన ఇస్తే డెఫినెట్గా ఒక 10 మందికి హెల్ప్ చేయాలనే మెంటాలిటీ తప్పితే నాకు వేరేది ఏం లేదండి. నాకు మా షో ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి, సక్సెస్ అవ్వాలి, మళ్ళీ మేమే మీతో వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలి. డెఫినెట్గా అండి, మీరు కాదు. ఎందుకంటే మీరు లాంటి వాళ్ళు మామూలుగా ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓన్లీ సక్సెస్ వాళ్ళనే ఇంటర్వ్యూ ఇస్తారు. అవునండి, సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ ఇవ్వడం కాదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు రావాలి. మా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సీనియర్స్ ఏంటంటే చాలామందికి తెలియదు. అవునండి, అవునండి, ఇండస్ట్రీలో తెలుసు కానీ బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. అవునండి, అలాంటి వాళ్ళని మీరు వెలికి తీసి వాళ్ళ అనుభవాలు కావచ్చు, వాళ్ళు పడిన స్ట్రగుల్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే 10 మందికి తెలియజేస్తే చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. అవునండి. మా ఫిల్మ్ నగర్ కథల టైటిల్ కూడా అదే అండి. డెఫినెట్గా అంతే కదండి. సినిమా అనేది అంతే, కృష్ణానగర్ ఫిల్మ్ నగరే అంతే, ఇవే మెయిన్. కాకపోతే కృష్ణానగర్లో అందరూ పాపం చాలామంది అదే అంటారు చూడు, లో క్లాస్ వాళ్ళు అంటే లో ఉంటారు. ఫిల్మ్ నగర్ అంతా బాగా బలిసిన వాళ్ళు ఉంటారు మామూలుగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్వేస్ వెల్కమ్. మళ్ళీ మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటా. తప్పకుండా.